వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం జనరల్ సైన్స్ ఓకేనా. జనరల్ సైన్స్ దీంట్లో ముఖ్యమైన బిట్స్ ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఆర్బిలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీ ఓకేనా. ఎన్సీఆర్టీ బేస్ని చేసుకొని దాదాపుగా ఈ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి మనం డైలీ సిరీస్లో భాగంగా వీడియోస్ని అనేది చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు డే 2 అన్నమాట. ఎవరైనా సరే డే 1 చూడకుండా డే 1 చూసిన తర్వాత డే 2 అనేది చూడండి. ఓకే, అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, కాలానికి ప్రమాణం ఏది? ఓకే, కాలానికి ప్రమాణం ఏది? ఆప్షన్ 1 సెకను, ఆప్షన్ బి కెల్విన్, ఆప్షన్ సి లూమెన్, ఆప్షన్ డి మోల్. ఓకే, మీకు తెలిసి ఉంటే ఫ్రెండ్స్ ఆన్సర్ అనేది చేయండి. ఆన్సర్ అనేది సెకన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆన్సరు కాలానికి ప్రమాణం ఏదంటే సెకను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రేఖీయ ద్రవ్యవేగం యొక్క ప్రమాణం ఏమిటి? ఓకే, రేఖీయ ద్రవ్యవేగం యొక్క ప్రమాణం ఏమిటి? కిలోగ్రామ్ మీటర్ సెకండ్స్. ఓకే, కిలోగ్రామ్ మీటర్ సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రెండు ఆప్షన్లు కూడా ఒకటే విధంగా పడ్డది. ఓకే, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. ఓకే, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అండ్ కిలోగ్రామ్ అండ్ మీటర్ పర్ సెకండ్, డి ఆప్షన్. అయితే మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, రేఖీయ ద్రవ్యవేగం యొక్క ప్రమాణం ఏమిటి? ఆన్సర్ అనేది కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అనేది ఆన్సర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం, సామర్థ్యం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏమిటి? సామర్థ్యం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏమిటి? ఆప్షన్ 1 కిలోవాట్, ఆప్షన్ బి వాట్, ఆప్షన్ సి జౌల్, ఆప్షన్ డి హార్స్ పవర్. ఓకే, సామర్థ్యం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏమిటి? మీకు తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ ఏంటిది అనేది. సామర్థ్యం యొక్క అతిపెద్ద ప్రమాణం హార్స్ పవర్. ఓకే, హార్స్ పవర్ అనేది సామర్థ్యం యొక్క అతిపెద్ద ప్రమాణం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ధ్వనిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి? ధ్వనిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి? ఆప్షన్ 1 డెసిబుల్, ఆప్షన్ బి హెర్ట్జ్, ఆప్షన్ సి ఓం, ఆప్షన్ డి వోల్ట్. ఓకే, మీకు ఆన్సర్ అనేది తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ధ్వనిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి డెసిబుల్. ఆన్సర్ డెసిబుల్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ అనేది డెసిబుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడితే, 1 కిలో వాట్ పర్ అవర్ అంటే దేనిని సూచిస్తుంది? ఓకేనా, ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు రిపీట్, అదేవిధంగా చాలా ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్సో. 1 కిలో వాట్ పర్ అవర్ అంటే దేనిని సూచిస్తుంది? ఓకేనా, 3.6 × 10⁵ జౌల్స్, అదేవిధంగా 3.6 10⁴ జౌల్. ఆప్షన్ సి 3.6 10⁶ జౌల్స్, 3.6 10�7 జౌల్స్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ అనేది 3.6 10⁶ జౌల్స్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం అర్థమెటిక్ అంటే రైల్వేకి సంబంధించిన మొత్తం అర్థమెటిక్ జిఏ జీకే అండ్ రైల్వే రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఆర్ఆర్బి గ్రూప్ డికి అయితే చాలా ఇంపార్టెంట్ కదా జనరల్ సైన్స్. ఇవి అన్నీ కూడా మీకు 49 రూపీస్కు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఈచ్ వన్. ఓకేనా, ఈచ్ వన్ అనేది 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఈ 4 కూడా మీకు కావాలనుకుంటే 4 ఆఫ్ కాంబో 169కి మీరు పే చేస్తే 4 ఆఫ్ కాంబోకి మీకు 24 అవర్స్లో మీకు పంపడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 119కి మీకు 3 ఆఫ్ కాంబో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్పే లేకుంటే గూగుల్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఫ్రెండ్స్ మీకు వితిన్ 24 అవర్స్లో మనం
మీకు పీడిఎఫ్స్ అనేది అన్నీ కూడా పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 1 కిలోవాట్. ఓకేనా, 1 కిలోవాట్ అంటే దేనిని సూచిస్తుంది? 1000 వాట్స్ అండ్ 10 వాట్స్ అండ్ 100 వాట్ అండ్ 10,000 వాట్. ఓకేనా, ఒక 1 కిలోవాట్ దేనిని సూచిస్తుంది? మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ అనేది 1000 వాట్ని సూచిస్తుంది. ఓకేనా, 1 కిలో వాట్ అనేది 1000 వాట్కి సూచించడం అనేది జరుగుతుంది. 1000 వాట్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమికంగా పొటెన్షియోమీటర్ ఓకేనా, ప్రాథమికంగా పొటెన్షియోమీటర్ అనేది ఏంటిది ఫ్రెండ్స్? ఓకేనా, ఇది ఒక కొలిచే పరికరమా, కనెక్టివిటీ పరికరమా, అమరిక కోసం ఉపయోగించే పరికరమా? అయితే ఫ్రెండ్స్ ప్రాథమికంగా పొటెన్షియోమీటర్ అనేది ఒకటి కొలిచే పరికరం. ఓకేనా, ఆన్సర్ అనేది ఫస్ట్ ఆన్సర్ కొలిచే పరికరం. పొటెన్షియోమీటర్ అనేది ఏంటిదంటే కొలిచే పరికరం. అదేవిధంగా కరెంట్ ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? ఓకేనా, కరెంట్ యొక్క ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఎగ్జామ్స్లో రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, కరెంట్ ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? ఆప్షన్ ఏ వోల్ట్మీటర్, ఆప్షన్ బి అమ్మీటర్, ఆప్షన్ సి ఓడోమీటర్, ఆప్షన్ డి స్పీడోమీటర్. కరెంట్ యొక్క ప్రవాహాన్ని అమ్మీటర్తో, ఓకేనా, మీకు తెలిసి ఉంటే కరెంట్ యొక్క ప్రవాహాన్ని అమ్మీటర్ సహాయంతో కొలుస్తారు ఫ్రెండ్స్. ఓకే, అమ్మీటర్ సహాయంతో కరెంట్ యొక్క ప్రవాహాన్ని అనేది కొలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అమ్మీటర్ అంటే ఏంటిది? ఓకేనా, అమ్మీటర్ దేనిలో ఉపయోగిస్తారు? సర్క్యూట్కు సిరీస్లో కనెక్ట్ చేస్తుంది. ఓకేనా, సర్క్యూట్ అయినప్పుడు సిరీస్లో కనెక్ట్ చేస్తుంది. నిరోధమును కలిగి ఉంటుంది. ఓకేనా, అమ్మీటర్ అనేది నిరోధమును కలిగి ఉంటుంది. తక్కువ శక్తి కలిగిన విద్యుత్ను కూడా కనిపెడుతుంది. ఓకే, తక్కువ శక్తి కలిగిన విద్యుత్ను కూడా కనిపెడుతుంది. ఆప్షన్ డి అనేది పైవన్నీ. అయితే మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అమ్మీటర్. ఓకేనా, అమ్మీటర్ అనేది సర్క్యూట్ను సిరీస్లో కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా నిరోధంను కలిగి ఉంటుంది. తక్కువ శక్తి, ఓకేనా, తక్కువ శక్తి కలిగిన విద్యుత్ను కూడా కనిపెడుతుంది. అయితే ఈ 3 ఆన్సర్ కూడా రైట్ ఫ్రెండ్స్. అయితే ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఓకేనా, షేర్ అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అయితే మీరు మోక్ టెస్ట్ అనేది రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, మోక్ టెస్ట్ రాస్తే మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. మోక్ టెస్ట్ అనేది మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు ప్రిపేర్ అయినది మీకు తెలియజేసేది మోక్ టెస్ట్. అయితే మనకు టెక్స్ట్ బుక్ నుంచి, ఓకే, టెక్స్ట్ బుక్ మీరు మోక్ టెస్ట్ రాస్తే 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు మొత్తం మీరు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్కైనా మీరు రాయొచ్చు ఫ్రెండ్స్. ఈ కోడ్ అనేది Z7 RVB అని మీరు ఇంప్లిమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మన కింద యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంది ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ లింక్ నుంచి మీరు జాయిన్ అయితే టెలిగ్రామ్లో అక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది టెక్స్ట్ బుక్ యొక్క. ఆ లింక్తో మీరు అక్కడ జాయిన్ అయితే మీకు ఎక్స్ట్రాగా 10% లింక్ అనేది ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ Z7 RVB అని మీరు ఇంప్లిమెంట్ చేసినా కానీ 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.